ఇతర ప్రభుత్వ శాఖల అవసరాలకు సేకరించిన ప్రైవేటు స్థలాలకు పురా నగరపాలక సంస్థలు టీడీఆర్ బాండ్లు జారీ చేసిన దాఖలాలు లేవు. అయినా వైసీపీ ప్రభుత్వం కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలు తొంగలో తొక్కారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రైవేటు స్థలాన్ని సేకరించగా దానికి టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. నగరపాలక సంస్థ ప్రతిపాదనలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు సైతం గుడ్డిగా ఆమోదించేశారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, కాలువల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేటు వ్యక్తుల, సంస్థల స్థలాలు, భూములు తీసుకోవడం అనివార్యమైనప్పుడు బాధితులకు పరిహారంగా పురా నగరపాలక సంస్థలు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తాయి. 2023 నవంబర్ 4 నాటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్కు లేఖ రాయడమే తడవుగా అధికారులు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి చేసి దుమ్మలపేటలో సబ్స్టేషన్ నిర్మించేలా ప్రైవేటు స్థలానికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ప్రైవేటు స్థలానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత నిబంధనల ప్రకారం డిస్కందే. సబ్స్టేషన్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ వద్ద పోరంబోకు స్థలాలు, భూములు లేవని టౌన్ సర్వేయర్ 2023 నవంబర్ 2న కమిషనర్కు నివేదిక ఇచ్చారు. దుమ్మలపేట ప్రాంతంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి లేదని 2023 నవంబర్ 3న కాకినాడ అర్బన్ తహసీల్దార్ లేఖ ద్వారా రాశారు. కమిషనర్ ఇదే విషయాన్ని ఈపీడీసీఎల్కు తెలియజేసి ప్రైవేటు స్థలానికి మీరే పరిహారం చెల్లించుకోండి అని సూచించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ఉదారతను చాటుకోవడం వెనుక మతలబు ఏంటన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాకినాడ కార్పొరేషన్ అప్పటి కమిషనర్ నాగ నరసింహారావు టీడీఆర్ బాండ్లు జారీ చేయడం ద్వారా ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞత చాటుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే నగరపాలక సంస్థలో అప్పటి వరకు అదనపు కమిషనర్గా ఉన్న నాగ నరసింహారావును 2024 సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వం కమిషనర్గా నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యే సహకారంతో ఆయనకు ఈ అవకాశం కల్పించారు. అది మొదలు ఎమ్మెల్యే ద్వారంపూడి లేఖలకు, సిఫార్సులకు కమిషనర్ అధిక ప్రాధాన్యమిచ్చి పనులు పూర్తి చేసేవారన్న ఆరోపణలు వచ్చాయి. సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రైవేటు స్థలానికి కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు ఇవ్వడమూ అందులో భాగమేనన్న అవగతమవుతోంది. 2024 ఎన్నికల సమయంలోనూ నాగ నరసింహారావు కాకినాడ నగర నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ సానుభూతిపరులైన మత్స్యకార ఓటర్లను తొలగించేందుకు యత్నించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే కొండబాబు అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేసి కలెక్టర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అదే అధికారి ప్రస్తుతం కీలకమైన రాజమహేంద్రవరం ప్రాంతీయ మున్సిపల్ సంచాలకుడిగా ఉన్నారు. సబ్స్టేషన్ స్థలానికి టీడీఆర్ బాండ్లు జారీ చేసేలా అనుమతి కోరుతూ కాకినాడ కమిషనర్ పంపిన దస్త్రాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పరిశీలించినప్పటికీ అభ్యంతరం చెప్పలేదు. ఆ విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఆ దస్త్రాన్ని యథాతథంగా ప్రభుత్వ అనుమతికి పంపించారు. ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర స్థాయిలో స్క్రూట్నీని కమిటీ చూసుకుంటుందనే తాను ఫైల్ పంపానని డైరెక్టర్ చేసిన వాదనను విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించారు. అయితే డీటీసీపీ పరిశీలించి పంపిన ఫైళ్లపై అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సైతం అభ్యంతరం చెప్పలేదు. సబ్స్టేషన్ స్థలానికి పరిహారంగా నగరపాలక సంస్థ తరపున టీడీఆర్ బాండ్లు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించలేదు. 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు జారీ చేసేందుకు నగరపాలక సంస్థకు అనుమతిస్తూ 2023 డిసెంబర్ 15న శ్రీలక్ష్మి జీవో ఇచ్చారు. అయితే విజిలెన్స్ విచారణలో ఆమె ప్రస్తావనే లేదు.